హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యావీ స్టోరీస్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మీకు నేను ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. ఈ రెసిపీ చాలా క్విక్గా అయిపోతుంది అండ్ చాలా ఈజీ కూడా. చింతాకు ఉంటుంది కదా, చింతాకు పొడితో ఫిష్ కర్రీ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్లో కొంచెం జీలకర్ర, గార్లిక్ అండ్ కరివేపాకు వేసుకొని ఫ్రై అవ్వనిచ్చాను. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఫిష్ పీసెస్ అయితే వేసుకున్నాను. ఈ కర్రీకి చిన్న ఫిషెస్ అయితేనే టేస్ట్ బాగుంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో, జస్ట్ హెడ్ పార్ట్, టెయిల్ పార్ట్ కట్ చేసుకొని మిడిల్ అంతా మనం క్లీన్ చేసేసుకొని లోపలంతా వేసేసుకోవచ్చు. సపరేట్గా మళ్ళీ చిన్న చిన్న పీసెస్ అట్లా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫిష్ పీసెస్ వేసుకున్నాక మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, చిల్లీ పౌడర్, పసుపు వేసుకోవాలి. మూత పెట్టేసి పీసెస్ బాగా మగ్గనివ్వాలి. అండ్ నెక్స్ట్ ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ కర్రీకి. ఇక్కడ ఈ చింతాకు పొడి ఏంటంటే మనం కర్రీ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. పీసెస్ అన్నిటికీ బాగా పట్టాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. అండ్ ఇక్కడ పీసెస్ అన్నీ ఉడిగేంత వరకు వాటర్ అయితే పోసుకుంటున్నాను. వాటర్ అయితే కొంచెం చూసుకొని పోసుకోవాలి, ఎక్కువైపోతే బాగోదు. వాటర్ అవన్నీ సరిపడా పోసుకున్న తర్వాత ఒకసారి బౌల్ని బాగా చేతితో కదపాలి. మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం అడుగంటిపోతుంది ఊరికే. ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. మనకి గ్రేవీ అనేది థిక్గా ఉండకూడదు మరి, అండ్ పల్చగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా లంచ్ చేసేస్తున్నాము. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగానే అయిపోతుంది. ట్రై చేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.